ज़िले संगारेड्डी के जहीराबाद में सरकारी स्कूलों के बुनियादी मसाइल के हल के मुतालबे पर PDSU ने एहतजाजी रैली निकाली और RDO ऑफिस के सामने धरना दिया। ज़िला सदर MD इस्माइल की क़ियादत में होने वाली इस रैली में तकरीबन 1000 तलबा ने शिरकत की। मुजाहिरीन ने रियासती हुकूमत के खिलाफ नारेबाजी करते हुए पीने के पानी, बैतुल खला, क्लासरूम्स, फर्नीचर, बिजली और बाउंड्री वाल जैसी बुनियादी सहूलियात फौरी फराहम करने का मुतालबा किया। बाज़ RDO को मुतालबात पर मुश्तमिल ये यादाश्त पेश की गई। MD इस्माइल ने कहा कि सरकारी स्कूलों को मजबूत बनाने, मियारी तालीम की फराहमी यकीनी बनाने और रियासत में तालीम की खाली आसामियों को पूरा करने के लिए हुकूमत मौसर इक़दाम करें। एहतजाज में तलबा, PDSU क़ायदीन और अवाम की बड़ी तादाद शरीक रही। నా పేరు MD ఇస్మాయిల్, నేను PDSU డివిజన్ అధ్యక్షుడిని। ఇక్కడ మేము దాదాపుగా ఒక 1000 మంది విద్యార్థులని ప్రభుత్వానికి వ్యతిరేకంగా RDO ఆఫీస్కి రావడం జరిగింది। ప్రభుత్వము గవర్నమెంట్ స్కూళ్ళను నిర్లక్ష్యంగా ఉంచుతుంది కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరించడానికి ఇప్పుడు పిల్లలు ఇక్కడ రావడం జరిగింది। స్కూళ్ళలో వాష్రూమ్స్ లేవు, స్కూల్కి తగిన ఫుడ్ పెడతలేరు, బిల్డింగ్ పాతబడ్డ బిల్డింగ్లను మొత్తం పిల్లల పైన పడేటట్టు మారిపోయినాయి। ఇక్కడ విద్యాశాఖ మంత్రి అర్హుడు లేకపోవడం వల్ల ఇక్కడ మనకు ప్రభుత్వ స్కూళ్ళు 23,000 స్కూళ్ళు మూతపడడం కారణం రేవంత్ రెడ్డి। ఇప్పటికైనా ప్రభుత్వ విద్యార్థులకు ఆదుకోండి, ప్రభుత్వ వాళ్ళ సమస్యలను కనుక్కోండి అని చెప్తున్నాము। అదేవిధంగా విద్యార్థులకు ఇప్పటికీ కూడా డ్రెస్సులు రాలేవు, వాళ్ళకు బుక్స్ రాలేవు। ప్రైవేట్ స్కూళ్ళకు చాకరీ చేస్తున్న ఈ మన ఆఫీసర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము। అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళలో ప్రతి స్కూల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి। అదేవిధంగా ప్రతి విద్యార్థికి దూరంగా వచ్చే విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్ళ లాగానే రేవంత్ రెడ్డి బస్సులు ఇస్తామని హామీలు ఇచ్చిండ్రు కాబట్టి ఆ బస్సులు గుటంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము। అదేవిధంగా విద్యార్థులకు అర్హులైన టీచర్లను కేటాయించాలని కోరుతున్నాము। ప్రైవేట్ స్కూళ్ళలో ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళని తీసుకొని వాళ్ళు స్కూళ్ళు రన్ చేస్తున్నారు, అధికారులు వాళ్ళకు తొత్తుగా మారినందుకే ఇదంతా జరుగుతుంది। ఇప్పటికైనా అలాంటి యాజమాన్యాలపైన మీరు తక్షణమే ఎంక్వైరీ పెట్టి వాళ్ళ క్రిమినల్ కేసులు వాళ్ళకు పెట్టాలని PDSU కోరుకుంటుంది। కాబట్టి ఇక్కడ ఉన్న తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 23,000 స్కూళ్ళు ఓపెన్ చేయాలి, లేకుంటే రేవంత్ రెడ్డి ఇంకా మీరు సీఎంఏ అనుకుంటుండ్రు, మీరు సీఎం లాగానే ఉండండి, మీరు మన విద్యాశాఖ మంత్రికి అర్హులు కారు కాబట్టి ఆ పోస్టుకి రాజీనామా చేసి అర్హులైన వాళ్ళకి ఇవ్వండి। ఇప్పటికైనా మీ నిర్లక్ష్యం వల్లనే ఫుడ్ పాయిజన్ అనేది అవుతున్నాయి। విద్యార్థులకు తగిన బియ్యం సరి రాకుండా అన్నం సరిగా చేస్తలేరు కాబట్టి మీకు హెచ్చరిస్తున్నాము।